ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో హిందూ మతానికి తానొక్కడే ఉద్ధారకుడిని అన్నట్టుగా, హైందవ సంస్కృతి తాను లేకపోతే ఏమైపోతుందో అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2003లో వేయికాళ్ల మండపాన్ని కూల్చేశారు. మన కళ్ళతో మనం చూసాం. రెండోది, విజయవాడలో 40 గుడులు కూల్చేశారు. పుష్కరాల్లో 29 మందిని తొక్కి చంపారు. సదావర్తి భూములు అమ్మేయడానికి కుట్ర చేశారు. ఆలయ భూములన్నీ తన వారికి కట్టబెట్టారు. టీటీడీ ఆస్తులు 50 ఆస్తులను వివిధ ప్రాంతాలలో ఉండేటటువంటి ఆస్తులు అమ్మేశారు. అంతకు మించిన ఆస్తులను అమ్మేయడానికి కుట్ర చేసి దొరికిపోయారు. రాముడి విగ్రహానికి తలనరికిన వ్యక్తికి 5 లక్షల ప్రోత్సాహకం ఇచ్చి సీఎం రిలీఫ్ ఫండ్, ప్రోత్సాహకం మీన్స్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినటువంటి గొప్ప ధార్మికవేత్త, ఆధ్యాత్మికవేత్త, హిందూ సంస్కృతి పరిరక్షకులు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన చేసిన పాపాలు ఏవి పవన్ కళ్యాణ్ గారికి కనిపించవా? ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు, నేను ఒక విషయం చెప్పగలను. ఇందాక లంబట్రాంబాబు గారు ప్రెస్ మీట్ చూసాం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు యాజ్ యూజువల్ ప్రవచనాలు విన్నాం. వీటిలన్నిటి యొక్క సారాంశం ఏంటంటే సార్, ఒక విషయం నేను చెప్పగలను. నేను మిమ్మల్ని ఎప్పుడు అమాయకుడు అంటాను, కానీ వాళ్ళ అంబట్రాంబాబు కూడా అమాయకుడనే అనాలి. ఎందుకంటే సాధారణంగా మీరు గమనించట్లేదు, గతంలో 2 విషయాలు ఊటంకించి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. తర్వాత ఈ ఆధ్యాత్మిక చింతన తర్వాత మొదలెడదాం. ఇప్పుడు మనకి ఇక్కడ విదేశీ దిగ్గజాలతోనూ లేకపోతే ఒక ఫారెన్ డెలిగేట్స్తోనూ తెలంగాణలో జరిగిన ఒక కాన్క్లేవ్, అదే ఆంధ్రప్రదేశ్లో సిఐ సమిట్. అందులో పవన్ కళ్యాణ్ గారు మీకు ఎక్కడైనా కనబడ్డారా? లేదు. ఇక్కడ బట్టి విక్రమార్క గారు సర్వం తానే కనబడ్డారు. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లే కదా, మీరు గమనించండి. చాలా బాగుంది. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసి జనానికి ఇంకొంచెం క్లారిటీగా 70mm చూపించారు. ఇప్పుడు 2 విషయాలు చెప్తాను. 70mm ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ రెస్పెక్ట్ తెలంగాణ, విభజిత తెలుగు రాష్ట్రాల్లో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు, మా బట్టి విక్రమార్క కన్నా అక్కడ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి యొక్క ప్రస్థానం సిఐ సమిట్లో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడైనా కనిపించారా? నాకు గుండె చేతికినా కనబడలే. ఇక్కడ బట్టి విక్రమార్క గారు సర్వం తానే కనబడుతోంది. ఈ 2 ఒక దగ్గర పెడితే దీనికన్నా ఇంకోటి, దీంట్లోంచో ఇంకొక పరివర్తన చూడాలి. నేను ఎందుకంటే అంబేద్కర్ని కూడా అమాయకుడు అని ఎందుకు అంటున్నానంటే, సాధారణంగా నాకు మీకు ప్రపంచం అందరికీ తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అన్నయ్య గారు అని. నేనేమనుకున్నానంటే చిరంజీవి గారికి అన్యాయ గారు కాబట్టి ప్రతి దానికి ఈయన సర్వం తానే ఎలా పనిచేస్తాడు అనుకుని చూస్తుంటే, గతంలో మోడీ గారి ముందు కాళ్ళు మొక్కింది, తర్వాత ఇంటికి వెళ్ళి వదినమ్మ గారికి చిరంజీవి గారికి కాలు మొక్కింది చూస్తే ఈయనలో లక్ష్మణుడు కనబడ్డాడు. ఎవరిలో? పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, గతంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి కలిసినప్పుడు ఏం జరిగింది అన్న దాని మీద తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏంది ముఖ్యమంత్రి అయితే ఏంటి అన్న దగ్గర నేను ఇదే సభలో గౌరవ చిరంజీవి గారు 4 సార్లు అర్థిస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇలాగే అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చూడలేదేమో, పాపం బిజీ ఉన్నారు. మీరు డిస్కౌంట్లు ఇవ్వకండి సార్, వాస్తవం మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు చెప్పానంటే చిరంజీవి గారు గౌరవప్రదమైన అన్నయ్య గారు అయినా సరే ఎలక్షన్ అయిన తర్వాత ఆయన, ఎందుకంటే రీసెంట్గా గతంలో బ్యాప్టిజం తీసుకున్న ఆయన ఇప్పుడు సనాతన ధర్మం తీసుకున్నట్టే ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారే అన్నయ్య గారు. ఈ అన్నయ్య పోయాడా? ఈ అన్నయ్య గారిని కాసేపు ఉన్నారు, అసలైన అన్నయ్య, ఒరిజినల్ అన్నయ్య గారు అలాగే ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఏ కష్టం వచ్చినా గతంలో అయితే ఊగిపోయి, అప్పుడైతే జుత్తు ఉండేది బాగా ఊపడానికి, ఇప్పుడు జుత్తు లేదు కాబట్టి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టాస్క్ మాత్రమే జస్టిఫై చేయడానికి వచ్చారు. అసలు ఇవాళ జరిగి దేని మీద డిబేట్ ఉండాలి? జనసేన తరఫున ఆయన తరఫున చిరంజీవి గారిని ఏంటి రేవంత్ రెడ్డి గారు ఇలా అవమానిస్తారు అన్నయ్య అనాలి కదా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రజలకు అర్థమవుతుందా? ఇవన్నీ అర్థమవుతుందా అర్థమవుతుందా అన్నది నాకెందుకు సార్, ఆయన చెప్పిన దానికి ఆయన చెప్పాలి. కాదు, ఈ దృశ్యాలు చూస్తారు కదా, చిరంజీవి గారు నమస్కారం పెడితే రేవంత్ రెడ్డి గారు నమస్కారం పెట్టలేదని. పోనీ రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో కూర్చొని ఇలా చూస్తున్నారు. సీఎం హోదాలో నేను చెప్తానండి, కూర్చొని ఇలా చూస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉంటే ఏం చేస్తుంటారు? మళ్ళీ మనకి అదే పంచాయతీ, ఆ జుట్ల పంచాయతీ అదే కదా మనకి. నేను ఆ కంపారిజనే మీకు చెప్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఒక గౌరవం ఏ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నారు వెసెస్ అక్కడ పర్సనల్ టాస్క్కి ఎలా పవన్ కళ్యాణ్ గారిని యూజ్ చేసుకుంటారో జాగ్రత్తగా గమనించండి. ఇవాళ మీరు పరకామణి సేవ గురించి మాట్లాడుతున్నారు శభాష్. మీరు 2003లో ఒక తిరుమలలో 1000 కాల మండపం కూల్చబడింది. అవును, జ్ఞాపకం ఉందా మీకు? తెలుసు. దేవదేవుడితో పెట్టుకుంటే మీకు 2003లోనే చిరంజీవి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి దగ్గర యాక్సిడెంట్ అయింది. ఈ 2 కనుక గమనిస్తే హిందూ సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎవరైనా, ఆ దేవదేవుడిని ఎవరైనా నమ్మిన వాళ్ళు అయితే స్వామి దగ్గర పిచ్చి వేషాలు ఎవరేసినా సరే దాని యొక్క ప్రతిచర్య ఎలా ఉంటుందో ఒకసారి చూడండి.
ఆయన నిజంగా చావు ప్రాణాలు ముఖర ద్వారం దాకా వెళ్ళి వెనక్కి వచ్చారు ఆయన. అవునంటారా కాదంటారా? మా చిన్నజీవి అయితే ఇప్పటికి కూడా చాలా బిజీగా ఉంటాడు రియల్ ఎస్టేట్లో, కానీ మాకు అప్పటి నుంచి దాన్ని చెత్తకొండితో పోల్చి వెళ్ళడమే మానేశాడు ఆయన. మీ జ్ఞాపకం ఉందేవన్నీ ఈ పర్యవసానాలు? అంచేత ఏంటంటే 2003 పర్యవసానాలు కనుక జాగ్రత్తగా అత్యంతం గమనించగలిగితే సనాతన ధర్మం విషయంలో మీరు ఏ రోజైతే స్వామివారికి అపకీర్తి తీసుకొచ్చే ఏది మకిలి, ఏది కొవ్వు అన్న పదార్థం మాట్లాడుతుంటే, సార్ భారతదేశ ఔన్నత్యం చరిత్ర తెలిసినోడు ఎవడైనా సరే, కడుపుకి అన్నం తిన్నోడైతే 1850లో వచ్చిన సిపాయిల తిరుగుబాటు ఒక్కసారి పునర్నమనం చేసుకుంటే పంది కొవ్వుతో చేసిన తోటాలు తీయమంటేనే సిపాయిల ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది భరతఖండం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క ఔన్నత్యం. అలాంటిది బ్రాహ్మణోత్మముల ఆధ్వర్యంలో జరుగుతున్న తిరుపతి స్వామివారి ఆగమశాస్త్ర కైంకర్యాల్లో పంది కొవ్వు చేతితో కలిపి లడ్డూలు తయారు చేశారంటే ఎవడండి నమ్ముతారు? హిందూ దేశ పవిత్రత, స్వతంత్ర సమరంలో తిరుగుబాటు స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఇప్పుడు పందికొవ్వనే మాటలే తీసేశారు. అదే చెప్తున్నాను, మీకు నచ్చినట్టుగా కన్వీనియంట్గా పదాలు మార్చి పాపాలకేమి దేవుడు ప్రాయశ్చిత్తం ఎందుకు చేయడు సార్? దాని చర్వ చూసారా? అదే వాళ్ళ నోటంపటి వచ్చిన మాటలకి వైకుంఠ ఏకాదశి ఎలాంటి తిప్పలు పెట్టాడు చూసారు? పాపం వీళ్ళు శాపం భక్తులకి. మీరు ఎప్పుడైనా సరే రాజుకు కనుక సరైన పరిపాలన అందించకుండా దేవదేవుడి సన్నిధిలో జరిగే అపవాదుల్ని ప్రజలకి ప్రబలించేలా చేస్తే అది మన చూడండి కలియుగం అంటాం. కలియుగంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి? విపత్కర పరిస్థితులు. సో ఈ విపత్కర పరిస్థితులకి కర్త కర్మ క్రియ చూసుకుంటే ఆయన చెప్పారు, మీరు అద్భుతమైన పాయింట్ చెప్పారు. 40 గుళ్ళు పాపాత్ముడైతే ప్రజలకి వివిధ రకాల రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ప్రాణాలు కోల్పోతారు, కరువు కాటకాలు వస్తాయి. రాజు మంచోడైతే దేశం సుభిక్షంగా ఉంటుంది, రాజు దుర్మార్గుడైతే చరిత్ర దేశం నష్టపోతుంది. ఇది చరిత్ర. మనకు చరిత్ర చెప్తుంది ఏంటంటే, పురాణాలు కూడా చెప్తున్నాయి. అదే చెప్తున్నాను, మనకి గతంలో పురాణ ఇతిహాసాలు చదువుకుని మనకు వచ్చిన ఎవరైనా సరే సడన్గా అడాప్టబిలిటీతో ఆగమశాస్త్రం లేదంటే ఆగమశాస్త్ర విరుద్ధం అని మాట్లాడుతున్న వాళ్ళకి, సనాతన ధర్మం అని తెలుస్తున్న వాళ్ళకి సనాతన ధర్మ విలువలు, దాని విలువలను పరిరక్షించే నేపథ్యాలు ఉన్నప్పుడు దాని యొక్క చింతన ఏ విధంగా ఉంటుందో అన్నది తెలుసుకున్నవాడు ఎవడన్నా మాట్లాడితే దాని గురించి మనం చెప్పొచ్చు. కానీ కింద నుంచి పైకి మెట్లు కడిగేవాడు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాను అన్నాడు. నాకు తెలిసి సనాతన ధర్మంలో ఏకపత్ని వ్రతులుండే సనాతన ధర్మం ఆచరించేవాడు అంటారు, ఆయన రఘురాముడు. ఆ అంశంలో ఉన్న పుట్టిన వాళ్ళమే భరతఖండం అంటాం. సో ఇలాంటి దగ్గర మనం మాట్లాడుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి పొంతను పెట్టి మాట్లాడుతున్నాం ఒకసారి గమనించుకోమనండి. సనాతన ధర్మంకు కొత్త ఎబ్రివేషన్ అంటే మెట్లు కింద నుంచి పైకి కడిగే నేపథ్యానికి తెరలేపడం అంటే ఇది సనాతన ధర్మం అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. రెండోది, మీరు ఇవాళ దాన్ని చిన్న దొంగతనం అన్నప్పుడు అహోబిలంలో జరిగిన దానికి కేసు కట్టడం కానీ, ఈవో ఎవడైతే వెండి సామాన్లు ఎత్తుకెళ్ళిపోతున్నాడు గంగమ్మ తల్లి గుళ్ళో, ఎర్రదొడ్డి గంగమ్మ, అండ్ ఇక్కడ సింహాచలంలో జరిగిన అపవాదికి పెట్టి కేసు అండి. సాయంత్రం 55,000 చేశారు. ఎవరు ఒక రెగ్యులర్ ఎంప్లాయీని సస్పెండ్ చేసి 82,000. మరి ఈ 50,000 ఎవరికి వెళ్తుంది? ఎన్ని రోజులుగా దొంగతనం జరుగుతుంది? ఆలయానికి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళినట్టు లెక్క లేదండి. మేము సనాతన ధర్మ పరిరక్షణలో కాబట్టి మాకు ఇలాంటివి మేము కన్సిడర్ చెయ్యం. కానీ మేము ఆ ప్రభుత్వంలో అంటే మన హయాంలో ఎక్కడైనా దొంగతనాలు ఎవడైనా చేయొచ్చు, వాడిని పట్టుకోవడం, మీరు పట్టుకుంటే ఆ దొంగను పట్టుకున్నాం, అదే వైఎస్ఆర్సీపీ పట్టుకుంటే ఈ దొంగ వాళ్ళ దొంగే. సార్ మళ్ళీ మీకు చెప్తున్నాను, అక్కడ జరిగిన పరకామణి సేవలో చేసిన వాడు పెద్ద జీఆర్ దగ్గర పనిచేస్తున్నాడు రామకృష్ణ, వాడిని పట్టుకొచ్చి జైల్లో పెట్టింది ఎవరు? గౌరవ పోలీస్ వ్యవస్థ. అవును సార్, ఆ పోలీస్ వ్యవస్థ 359 అండ్ 379 381 కట్టిన కేసుల్లో అతనికి న్యాయస్థాన పరంగా బెయిల్ వచ్చి అది లోక్ అదాలత్లుగా కోర్టు డైరెక్షన్లోనే లోక్ అదాలత్లో అతనికి సెటిల్మెంట్ అయింది. సో ఇది కనీసం లోక్ అదాలత్ను కానీ గౌరవ న్యాయస్థానాన్ని కానీ పరిగణలోకి తీసుకోకుండా ఆ కేసు పూర్వపరాల మీద యాజ్ ఇఫ్ ఏదో చిన్న దొంగతనం జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటను పట్టుకుని పీకులాడుకుంటే ఏం చేయాలండి? దాని పర్యవసానాల్లో అతని దొంగతనానికి అతనికి అప్పటిదాకా సంపాదించిన ఆస్తులన్నీ ఆల్మోస్ట్ 90% టీటీడీ దేవస్థానం జప్తు చేసింది. సో జప్తు చేసిన విషయాలను కూడా వీళ్ళు రీఇన్స్టేట్ చేసుకుంటూ ఇవాళ ఆయనకి పెట్టిన మానసిక సంఘర్షణకి ఇవాళ చెప్పలేకపోతున్నారు పోలీసు అధికారులు. సార్ ఆ పోలీసు సింహాచలంలో 50,000 దొంగతనం చేసిన వాడికి తీసుకు లాప్ట్ వేస్తారండి, తీసి లాప్ట్ వేస్తారు. వాళ్ళైతే చూడండి అన్ని సాయంత్రానికి వచ్చాడు మనోడు కాబట్టి ఆడు కూడా టెంపరీ ఎంప్లాయ్. మళ్ళీ అయితే ఎవడు పెడతాడు? ఆలయంలో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, తెలిసినోడు అయింటాడు. సార్ మీకు ఇంకోటి చెప్తా, టీటీడీ దేవస్థానానికి ఉదాహరణకి భూమన్ కరుణాకర్ రెడ్డి గారిని కానీ లేకపోతే సుబ్బారెడ్డి గారిని కానీ ఎంక్వైరీల పేరుతో పిలుస్తున్నారు. మరి ఇదే సింహాచల దేవస్థానానికి పీఠాధిపతులకు లేకపోతే ధర్మకర్తలు అనుకున్న దగ్గర చూసుకుంటే మా గౌరవ అశోక్ గజపతి రాజు గారు ధర్మకర్త దానికి. అవును, మరి ఆయన ఎంక్వైరీకి ఎందుకు పిల్లలేదండి? ఆయన డైరెక్ట్ గవర్నర్ గారు కాబట్టి పిల్లరా? ఆయన మంచివాడు, టీడీపీలో పనిచేశారు కదా. అంటే గవర్నర్ గా ఇప్పుడు ఉన్నారు కానీ గతంలో మా కేంద్ర మంత్రిగా ఇక్కడ మంత్రిగా పనిచేశారు కాబట్టి కూడా ఉన్నాయండి.
ఈ పాటి ఎలివేషన్స్ వీళ్ళకి కూడా ఉన్నాయి. సుబ్బారెడ్డి గారికి అయితే 40 సంవత్సరాలు అయ్యప్ప మాల వేసుకున్న ట్రాక్ రికార్డు ఉంది. ఆయన గోపుమాతలను ఇంట్లో కూడా ఎలా పూజిస్తారు ఇవన్నీ ట్రాక్ రికార్డు ఎలివేషన్లు ఆ తపేలా ఛానల్ ఇచ్చినట్టు ఏమంటే ఇచ్చుకుంటూ కూర్చుందాం గంటలు బట్టి. కానీ మనకి ఎప్పుడైనా సరే విలువలు విశ్వసనీయత ఒక వ్యవస్థలు చేస్తున్న పనితీరు మీద ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క యాడ్ స్టిక్తో ఒక వ్యవస్థలు ఆ విధంగా మెజర్ చేస్తుంటే ఎట్లా అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఇదే తిరుమల దేవస్థానంలో జరిగిన దొంగతనం అపచారం కేసు పరంగా పోలీస్ వ్యవస్థ తీసుకున్న 379, 381 ప్రకారం గౌరవ న్యాయస్థానం పరంగా అతనికి బెయిల్ రావడం, తర్వాత రీఇన్స్టేట్ అవడం, తర్వాత అతని ఆస్తులు జప్తు చేయడం అనే కార్యక్రమంలో ఈ సింహాచలంలో కానీ అహోబిలంలో కానీ గంగమ్మ తల్లి దగ్గర కానీ ఈవోలాటోడు పట్టుకుని దొరికితే ఇదే ఎక్కడ దౌర్భాగ్యం అండి. రక్షించేవాడే భక్షకుడు అంటే ఇదేమైనా కొత్త సనాతన ధర్మం రూలా? వీటన్నిటి నేపథ్యంలో మీకు ఒకటే గుర్తుంచుకోండి, దేవదేవుడి సన్నిధానంలో మనం ఏ పిచ్చి పని చేసినా దాని పర్యవసానంలో దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా అట్రిబ్యూట్ అవుతున్నాయని దానికి సోదాహరణ చంద్రబాబు నాయుడు గారే. రైట్. ఇదేదో వీడియో తిరుగుతోంది ఒకటి మీరు తీసుకొచ్చినటువంటి అంశమే. ఏదో పాపం చిరంజీవి గారు మాట్లాడుతూ దండం పెడుతున్నారు. సినిమా వాడు అనే భావం మీకు ఉండొచ్చు, నాకు మీకు కదా, నాకే ఉంది. అది కూర్చొని చెప్పలేదు, ఇండస్ట్రీ చూడకని చెప్పలేదు, ధైర్యం రాదా మీకు? ఒక చిరంజీవి గారు రాలేదు డైలాగులు కాదు సార్, ఆ వీడియో ఉంటే ఏజెంట్ గా వాళ్ళ రిప్రజెంటేటివ్ ఈ వీడియోని కూడా స్క్రీన్ పైన తీసుకునే ప్రయత్నం చేయండి. ఒక ముఖ్యమంత్రి అయితే నీ పని నువ్వు చేసుకో, అదే మా జోలికి రాకు. శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అర్థిస్తున్నాను, దండం పెడుతున్నాను. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే మాటలు కదా సార్, సినీ పరిశ్రమ తరఫున మా సినిమాలకు టికెట్లు పెంచుకోవడానికి అర్థిస్తున్నాం, మాకు స్టూడియోలు కట్టడానికంటే ఇవాళ వాళ్ళకి భయంతో కూడిన పెరుగుతున్నాం సార్ ఇండస్ట్రీకి. ఇంతని మంది కోట్ల మంది తెలిసిన ఒక హీరోని కూడా, నా కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? మాలాంటి హనుమంతుడి భక్తులు ఎవరు కూడా ఈ విధంగా మాట మార్చం సార్. అలా కాదండి, సాక్షాత్తు ఇంటి బయటకు వచ్చి చిరంజీవి గారిని లోపలికి తీసుకెళ్ళి సన్మానించి ఆయనకి సకల ఫుడ్ అవన్నీ అరేంజ్ చేసి ఎవరు భారతమ్మ సంప్రదాయంలో ఇంటికి వచ్చినటువంటి అతిథిగా భారతమ్మ పదానికి అర్థం చెప్పారు. బయటకు తీసుకొచ్చి మళ్ళీ కారులో ఎక్కించారు. అప్పుడు దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటి పవన్ కళ్యాణ్. కానీ ఈ విషయంలో మీరు గమనించారా? ఏం చెప్పాలి చెప్పండి. నిజం నిలకడ మీద ఒక పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుందంటే మొన్న చిరంజీవి గారు మొహం ఎడిచి చూపించారు కదా, వస్తుంది, అది అలా జరగలేదండి. ఇలాంటి బయటకు వస్తుంది. కానీ అంతవరకు యూ షుడ్ హ్యావ్ పేషెన్స్. తప్పు చేయని వాడు ఎప్పుడు ఎలాగ ఉంటాడంటే రాక్ స్టడీలో ఉంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి.